మనమంతా ఎప్పుడూ స్త్రీ పరద గురించి మాత్రమే మాట్లాడతాం. అయితే మగవాడి పరద ఎక్కడికి పోయింది? ప్రపంచం గోల చేస్తోంది. ఇస్లాం మహిళలపై మాత్రమే నియమాలు పెట్టింది, మగవారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. కానీ నిజమేమిటంటే ఇస్లాం ఇద్దరికీ హద్దులు పెట్టింది. అవి న్యాయంతో అన్యాయంతో కాదు. అల్లాహ్ ముందుగా మగవారిని ఉద్దేశించి అన్నాడు, ఓ ప్రవక్త, ముస్లిం పురుషులు తమ చూపులను క్రిందికి ఉంచాలని, వారు తమ మర్మస్థానాలను కాపాడుకోవాలని, అది వారి కొరకు పవిత్రమైనదని వారితో చెప్పు. వారు చేసేదంతా అల్లాహ్కు తెలుసు. సూరహ్ నూర్ 24 ఆయత్ 30. తరువాత ఆయత్లో వెంటనే అల్లాహ్ ఇలా తెలియజేశాడు, ఓ ప్రవక్త, ముస్లిం స్త్రీలు తమ చూపులను క్రిందికి ఉంచాలని, తమ మర్మస్థానాలను రక్షించుకోవాలని బహిర్గతమ ఈ ఉండేది తప్ప తమ అలంకరణను బహిర్గతం చేయరాదని, తమ వక్షస్థలాలపై ఓణిలు వేసుకోవాలని చెప్పు. సూరహ్ నూర్ 24 ఆయత్ 31. ఇద్దరికీ ఆజ్ఞ ఒకటే. అల్లాహ్ ఫిత్నా తలుపుని ఇరువైపులా మూసేశాడు. మగవాడికి చూపు, స్త్రీకి అలంకారం. ప్రతి ఒక్కరిని వారి స్థాయిలో బాధ్యులుగా నిలబెట్టాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, రెండోసారి చూడకండి. ఎందుకంటే మొదటి చూపు క్షమించబడుతుంది, కానీ రెండో చూపుపై మీకు ఎలాంటి హక్కు లేదు. అబూ దావూద్ హదీస్ 2149. అంటే అనుకోకుండా పడిన మొదటి చూపుకు పాపం లేదు, కానీ ఉద్దేశపూర్వకంగా రెండోసారి చూడడం పాపం. మరియు చెడు కన్ను శైతాను యొక్క విషపూరిత బాణాలలో ఒకటి. అల్లాహ్ భయంతో దానిని వదిలివేసే వ్యక్తికి అల్లాహ్ అతని విశ్వాసాన్ని ఎంతగానో తీయని రుచి ఇస్తాడు. దాని మాధుర్యాన్ని అతను తన హృదయంలో అనుభూతి చెందుతాడు. హాకీం సహీ హదీస్ 7875. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా చెప్పారు, హయా, లజ్జ ఇమాన్ యొక్క ఒక భాగం. సహీహ్ బుఖారీ హదీస్ 9. ఇస్లాం ఇద్దరి సహజ స్వభావాన్ని గౌరవించింది. అయితే మగవాడి పరద ఏమిటి? శరీర ఆకారం కనిపించకుండా ఉండే దుస్తులు, ప్యాంటు దుస్తులు, కాలు మడమలపైన వేసుకోవడం, చూపులు కింది వైపు. మనసులో అల్లాహ్ భయం, స్వచ్ఛమైన మాటలు, నడకలో సమ్మానం మరియు గౌరవం. ఇదే మగవాడి ఇస్లామిక్ పరద. ఇది బుర్ఖాలో కాదు, తక్వాలో దాగి ఉంటుంది. ఓ మగవారలారా, పరద కేవలం స్త్రీ బాధ్యత కాదు, ఇది మీ అసలు పరీక్ష. మీరు మీ చూపు మరియు నీతిని కాపాడితే మీ అక్కలు, కుమార్తెలు, అమ్మలు తమ హయాను సులభంగా కాపాడుకోగలరు. ఖియామత్ రోజున అల్లాహ్ అడుగుతాడు, నీ చూపు ఎక్కడ తిరిగింది? నీ దుస్తులు ఎందుకు ఫిత్నా అయ్యాయి? నీ గౌరవాన్ని ఎక్కడ కోల్పోయావు? ఇప్పుడే తౌబా పశ్చాత్తాపపడండి. మీ హృదయానికి పరదా వేయండి. మీ చూపుకు పరద వేయండి. మీ పరదాను పూర్తిగా అమలు చేయండి. షేర్ చేయండి. ప్రతి మగవాడు తన పరదాను తెలుసుకున్నప్పుడు హయా మళ్లీ ఈ ఉమ్మత్కి గుర్తింపవుతుంది.